హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చా. అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం. చిన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా తినకపోయినా లేకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటికి వెళ్ళినా మన పెద్దవాళ్ళు వారి మాటను వినడానికి మనకు ఎక్కువగా భయపెట్టేది దెయ్యం ఉందనే. చిన్నపిల్లలు ఎక్కువగా పెద్దవాళ్ళ మాటలు వినకపోతే వాళ్ళు అన్నం తినడానికి లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఉండడానికి ఎక్కువగా దెయ్యాలు ఉన్నాయని భయపెడుతూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా తమ చిన్నప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయేమో అని అపోహలో పెద్దయినంత వరకు ఆ భ్రమలోనే ఉండిపోతారు. ఈ విధంగా పిల్లలకి తెలియకపోయినా చిన్నప్పటి నుంచి దెయ్యం ఉందని, అదిగో అని, ఇదిగో అని పెద్దలు నేర్పిస్తూ ఉంటారు. అసలు దెయ్యాలు ఉన్నాయో లేవో, వాటి గురించి ఎక్కడెక్కడ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, ఎవరెవరు ఏ విధంగా ప్రూవ్ చేశారు, దెయ్యాలు లేవు అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళ గురించి, దెయ్యాలు పక్కాగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళ గురించి, అలాగే ఇదిగో దెయ్యం అదిగో దెయ్యం అంటూ ఈ మధ్యన చాలా వీడియోస్, ఫొటోస్ రిలీజ్ అయ్యాయి. దెయ్యం కనిపిస్తున్నట్టు చాలా ఫొటోస్ బయటకు వచ్చాయి. వీటన్నిటి మీద కలిపి ఒక ఎపిసోడ్ చేశారు. ఆ ఎపిసోడ్లో మొత్తం దెయ్యాల గురించి, వాటిపైన జరిగే ఎక్స్పెరిమెంట్స్ గురించి, ప్రపంచంలో ఏ దేశాల్లో ఎవరేమనుకుంటున్నారో అలాంటివన్నీ కలిపి ఒక ఫుల్ ఎపిసోడ్ చేశారు. అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తారు. ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నానంటే, దెయ్యాలు లేవని చాలామంది ఎలా చెప్తున్నారో అదేవిధంగా దెయ్యాలు ఉన్నాయని, వాటి మీద కొన్ని టెస్టులు కూడా చేశామని వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు. అలాగే ప్రపంచంలో చాలా దేశాల్లో దెయ్యాలు ఉన్నాయి అని నమ్మే వాళ్ళలో అమెరికా ముందుంటుంది. ఎందుకంటే అమెరికాలో 2005లో జరిపిన సర్వేలో మొత్తం దేశ జనాభాలో 32% జనాలు దెయ్యాలు ఉన్నాయని నమ్మారంట. ఈ విధంగా ప్రపంచంలో చాలా దేశాల్లో దెయ్యాలపైన జరిగిన సర్వేలో, వాటిపైన జరిగిన రీసెర్చ్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. వీటిని మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విశేషం జరిగినా ఆ విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ ఛానల్ని పెట్టా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కొన్ని చెప్తా మీకు. మీ చుట్టుపక్కల కానీ, మీ ప్రాంతంలో కానీ, మీ ఊర్లలో కానీ ఎవరైనా దెయ్యాలు ఉన్నాయని చెప్పినా, లేకపోతే మీకే వింత వింత అనుభవాలు ఎదురైనా, నేను చెప్పే ఈ విషయాలు కానీ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీ చుట్టుపక్కల దెయ్యం ఉందో లేదో కన్ఫర్మ్ అయిపోతుందంట. ఇది నేను చెప్పింది కాదు, కొంతమంది వీటిపైన రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పిన విషయాలే చెప్తున్నాను. దీని ప్రకారం మీ సరౌండింగ్స్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల కానీ దెయ్యాలు ఉన్నాయో లేవో కనిపెట్టొచ్చంట. ఒకసారి అవేంటో చూద్దామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మాత్రమే వినిపించేలా ఎవరైనా పెద్దగా ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించిందంటే అక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉన్నట్లేనంట. మనం చెప్పలేని ఏదైనా వింత వాసన, అది మంచిదైనా చెడ్డదైనా, మీ ముక్కు పుటాలకు తగిలేటట్లు స్పెషల్గా మీకే తెలిసిందంటే అక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉన్నట్లేనంట. పిల్లి కానీ, కుక్క కానీ ఏ విధమైన కారణం లేకుండా ఒకే వైపు చూస్తూ అక్కడే నిల్చుని గట్టిగా అరుస్తున్నట్లయితే అక్కడ ఖచ్చితంగా దెయ్యం కానీ, ఆత్మ కానీ ఉన్నట్లేనంట. మీ ఇంట్లో ఎక్కడైనా ఇరుకైన గోడలు కానీ, సందులు కానీ ఉన్నాయంటే అక్కడ ఎవరికి ఏది కనిపించకుండా ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించిందంటే అక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉన్నట్లేనంట. మీరు అద్దం ముందు ఉండేటప్పుడు మీ వెనక ఎవరు లేకపోయినా అద్దంలో ఏదైనా నీడ కానీ లేకపోతే ఇంకేదైనా గాలి కానీ వెళ్తున్నట్టు మీకు కనిపించిందంటే ఖచ్చితంగా మీతో పాటు అక్కడ ఇంకేదైనా ఆత్మ ఉన్నట్లేనంట. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ పై కానీ, కిచెన్లో కానీ, గ్లాసులపైన, గోడలపైన మీరు ఇంతవరకు చూడని చేతి గుర్తులు కానీ కనిపించాయంటే తప్పకుండా మీతో పాటు అక్కడ ఏదైనా ఆత్మ ఉన్నట్లేనంట. మీరు మీ ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఎవరైనా మెట్లు ఎక్కుతున్నట్టు లేదా మెట్లు దిగుతున్నట్లు నెమ్మదిగా మీకు శబ్దం వినిపిస్తూ ఉందంటే అది కూడా ఆత్మ పనేనంట. మీ ఇంట్లో ఎవరు లేకుండా, స్విచ్లు ఎవరో ఆన్ చేయకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఫ్యాన్లు కానీ, బల్బులు కానీ వాటంతటా అవే ఎరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా దెయ్యం పనేనంట. మీ కనుచూపు మేరలో ఎవరూ లేనప్పుడు
మిమ్మల్ని ప్రత్యేకంగా పేరు పెట్టి ఎవరైనా పిలుస్తున్నట్లు మీకు అనిపిస్తే అది కూడా ఖచ్చితంగా దెయ్యం పనేనంట. మీరింట్లో ఏవైనా బుక్స్ కానీ పేపర్స్ కానీ చదువుతున్నప్పుడు మీ కంటి చివరి నుంచి ఏవైనా నీడగా వెళ్తున్నట్లు అనిపిస్తే అది కూడా ఖచ్చితంగా దెయ్యం పనేనంట. పాయింట్ నెంబర్ 11, మీ ఇంట్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉండకుండా ఎవరు మార్చకుండా అటు ఇటు మారుతున్నట్లు మీకు అనిపిస్తే అది కూడా ఖచ్చితంగా దెయ్యం పనేనంట. అకారణంగా మీ చర్మం పైన వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబడుచుకుంటున్నట్లయితే అది కూడా ఖచ్చితంగా దెయ్యం పనేనంట. మీరింట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లు, మిమ్మల్నే వాచ్ చేస్తున్నట్లు మీకేమాత్రం అనిపించినా కూడా అది అక్కడ ఉన్న దెయ్యం పనేనంట. మీరు దుప్పటి ముసుగేసుకుని పడుకునేటప్పుడు ఎవరైనా మీ దుప్పటిని నెమ్మదిగా కిందకు లాగుతున్నట్లయితే అది ఖచ్చితంగా దెయ్యం పనేనంట. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మిమ్మల్ని ఎవరో టచ్ చేస్తున్నట్లు, మీ చేయి పట్టుకుంటున్నట్టు, మీ కాళ్ళను పట్టుకుంటున్నట్లు అనిపిస్తే అది ఖచ్చితంగా దెయ్యం పనేనంట. మీరుండే చోట అంతవరకు లేనటువంటి టెంపరేచర్ ఒక్కసారిగా డౌన్ అయిపోతే అది కూడా ఖచ్చితంగా దెయ్యం పనేనంట. మీరు ఏకాంతంగా ఎప్పుడైనా బుక్ చదువుతున్నప్పుడు మీ చెవిట్లో కానీ మీ నుదుటిపై కానీ ఎవరైనా గాలిని ఊదుతున్నట్లు అనిపించినా అది కూడా ఖచ్చితంగా దెయ్యం పనేనంట. మీరు బాత్రూంలో ఉన్నప్పుడు ట్యాప్ కానీ షవర్ కానీ విప్పి మీరు తలస్నానం చేస్తున్నప్పుడు ట్యాప్ కానీ ఒక్కసారిగా అది ఆగిపోతే అది ఖచ్చితంగా దెయ్యం పనేనంట. ఈ విధంగా ప్రపంచంలో చాలా దేశాల్లో దెయ్యాలపైన జరిగిన సర్వేలో, వాటిపైన జరిగిన రీసెర్చ్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. వీటిని మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విశేషం జరిగినా ఆ విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ ఛానల్ని పెట్టా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.